ఇండియన్ నేవీ కెపాసిటీ ఏంటో దూరం నుంచి చూస్తే అంత ఈజీగా అర్థమవ్వదు. అక్కడ ఫాలో అయ్యే వ్యూహాలు శత్రువుకు అంతు చిక్కవు. సముద్ర ఉపరితలం నుంచి సముద్ర అంతర్భాగంలో సబ్మెరైన్లతో నిఘా ఓ రేంజ్లో ఉంటుంది. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒక్కరోజు ఆలస్యమై ఉండుంటే పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ పడి ఉండేదని, శాశ్వతంగా కథ ముగించే ఆపరేషన్ రెడీ చేసినట్లు తెలిసింది. ఇంతకీ ఇండియన్ నేవీ రచించిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ నేవీ సత్తా చాటింది. ప్రధానంగా ఎయిర్ ఫోర్స్, మిసైల్స్, డ్రోన్ అటాక్స్ తోనే యుద్ధం జరిగిన భారత నేవీ ఉత్తర అరేబియా సముద్రంలో తన బలగాన్ని దింపింది. పాకిస్తాన్ కు ఆకాశంలో, సముద్ర మార్గంలో ఎక్కడా ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేసింది. అయితే ఇప్పుడు మన నేవీ గురించి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒకటి బయటకొచ్చింది. భారత్ పాకిస్తాన్ మధ్య మే 10న కాల్పుల విరమణ అనౌన్స్ అయింది. అది గాని ఒక్క రోజు లేట్ అయ్యుండుంటే ఇప్పుడు పాకిస్తాన్, ముఖ్యంగా కరాచీ పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ను అన్ని విధాలా కట్టడి చేయాలంటే త్రివిధ దళాలు రంగంలోకి దిగాల్సిందే. అందులో నేవీ దెబ్బ మామూలుగా ఉండదు. ఆపరేషన్ సింధూర్లో త్రివిధ దళాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దీంతో మన నేవీ పాక్ ను దెబ్బతీసేందుకు భారీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టుకుంది. అందులో భాగంగా నేవీ తన క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ ఐఎన్ఎస్ విక్రాంత్ తో సహా విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్స్, తల్వార్ క్లాస్ ఫ్రిగేట్స్, సబ్మెరైన్లు, నేవల్ ఏవియేషన్ అసెట్స్ ను ఉత్తర అరేబియా సముద్రంలో మోహరించింది. నేవీ చేసిన డ్రిల్స్ తోని పాకిస్తాన్ వణికిపోయింది. నిజానికి మన నేవీ ఒక పకడ్బందీ అస్త్రంగా పాక్ పై దూసుకెళ్లేందుకు సిద్ధమవటంతోనే పాకిస్తాన్ శరణు వేడింది. మన నావికా బలాన్ని చూసి పాకిస్తాన్ మే 10న కాల్పుల విరమణకు డీజీఎంఓతో ఫోన్ చేయించడంలో మన నేవీ సక్సెస్ అయింది. పాక్ నేవీ మన ఐఎన్ఎస్ విక్రాంత్ కదలికలను ట్రాక్ చేసినా ఏమీ చేయలేకపోయింది. ఒకవేళ అక్కడ దాడి చేసి ఉంటే గనుక ఇప్పటికీ పాకిస్తాన్ కు నేవీ అన్నదే లేకుండా పోయేది. ఇది నిజం. భారత నేవీ P-8I నెప్ట్యూన్ జెట్స్ ను రంగంలోకి దింపింది. అటు కరాచీ వైపు జలమార్గాలను ట్రాక్ చేయడానికి సబ్మెరైన్ ను దింపింది. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఎయిర్ క్యారియర్ల నుంచి ఫైటర్ జెట్స్ తో హల్చల్ చేసింది. పెహల్గాం దాడి తరువాత 96 గంటల్లో మన నౌకాదళం అరేబియా సముద్రంలో మల్టీ లైవ్ ఫైర్ డ్రిల్స్ నిర్వహించింది. ఇందులో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ ను వాడి ఖచ్చితమైన దాడులకు సిద్ధమని పాక్ కు సవాల్ చేసింది. సో ఈ డ్రిల్స్ తో పాటు పాకిస్తాన్ పై మన నేవీ బ్రహ్మోస్ మిసైల్స్ ను గట్టిగానే వాడింది. ఈ విషయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్నోలో మిసైల్ సెంటర్ ఓపెనింగ్ టైంలో స్వయంగా వెల్లడించారు కూడా. మే 10న అంటే కాల్పుల విరమణ కోసం సాయంత్రం 4 గంటలకు చర్చలు మొదలవగా అదే రోజు బ్రహ్మోస్ మిసైల్స్ తో పాటు హ్యామర్, స్కాల్ప్ వంటి ఇతర పవర్ఫుల్ మిసైల్స్ ను ప్రయోగించింది మన నేవీ. కొన్ని చోట్ల బ్రహ్మోస్ మిసైల్స్ తో దాడులు చేసింది. ఈ మొత్తం ఆపరేషన్ లో ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. నిజానికి మే 10న సాయంత్రం 5 గంటల నుంచి భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాయి. ఇది జరగకపోయుంటే ఒక్క మన నేవీ చేతిలోనే ఈ పాటికి పాక్ చిత్తు అయ్యుండేదంటున్నారు. ఆ స్థాయి శత్రు విధ్వంస ప్రణాళికను మన నేవీ రెడీ చేసి పెట్టింది. ఈ భారీ ఆపరేషన్ ను మనం ఊహించడం కూడా కష్టమే అన్నట్లుగా ఉందంటున్నారు. కాల్పుల విరమణ పుణ్యమా అని పాక్ జస్ట్ లో మిస్ అయిందన్న వెర్షన్ ను వినిపిస్తోంది. అయితే సీజ్ ఫైర్ టైంలోనూ రిలాక్స్ అవ్వకుండా మన నేవీ ఫుల్ అలర్ట్ గా ఉంది. మాత్రం పాక్ తోక జాడించినా మొత్తం కరాచీ సహా ఇతర పాక్ పోర్టులన్నీ చెత్తగుప్పలుగా మార్చే ప్లాన్ను అమలు చేసి ఉండేది. ఇండియన్ నేవీ క్యాపబిలిటీ మన దెబ్బ రుచి చూసిన వారికి చాలా బాగా తెలుసు. ముఖ్యంగా పాకిస్తాన్ కు మన నౌకాదళం పవర్ ఏంటో స్వయంగా చావు దెబ్బ రుచి చూసింది కూడా. 1971 యుద్ధంలో ఆపరేషన్ ట్రైడెంట్, ఆపరేషన్ పైథాన్ తో కరాచీ పోర్టును పిండి చేసి పడేసింది. డిసెంబర్ 4, 1971న భారత నావికాదళం కరాచీ పోర్టుపై రాత్రిపూట మెరుపు దాడి చేసింది. ఇది పాకిస్తాన్ ప్రధాన నౌకా స్థావరం, ఆర్థిక కేంద్రం. ఐఎన్ఎస్ నిపత్, ఐఎన్ఎస్ నిర్ఘాట్, ఐఎన్ఎస్ వీర్ అనే 3 సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ను ఉపయోగించి కరాచీ పోర్టును నామరూపాలు లేకుండా చేశాయి. అంతేకాదు పాక్ యుద్ధ నౌకలను అరేబియా సముద్రంలో మళ్లీ తేలకుండా ముంచేశాయి. కరాచీలోని ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీని ధ్వంసం చేసింది మన నేవీ.
అందుకే ఈ విజయోత్సవానికి చిహ్నంగా డిసెంబర్ 4న నేవీ డేగా జరుపుకుంటారు. అది మన నేవీ సత్తా. లేటెస్ట్ గా ఆపరేషన్ సింధూర్లో మన నేవీ ప్లాన్ వర్కౌట్ అయ్యుంటే పాకిస్తాన్ పోర్టులన్నీ పిండి పిండిగా మారి ఉండేవంటున్నారు. సీజ్ ఫైర్ డీల్ తో కొన్ని గంటల ముందు లెక్కలు మారిపోయినట్లుగా చెప్తున్నారు. ఆ రాత్రి సీజ్ ఫైర్ కు ఓకే చెప్పకపోయుంటే పాకిస్తాన్ కు మే 10న రాత్రి కాళరాత్రి అయ్యుండేదంటున్నారు.